ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పెయిడ్ యాడ్స్ యూజ్ చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. సో దానికోసం మీకు నేను ఇక్కడ 4 మెథడ్స్, 4 డిఫరెంట్ వేస్, అవి కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేసే వేస్తో మీ ముందుకు వచ్చాను. సో ఆ వేస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వే వచ్చేటప్పటికి డ్రైవ్ ట్రాఫిక్ టు యర్ ఎఫిలియేట్ సైట్. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ చేసేది ఏంటంటే, ఈ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ట్రై చేసేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఎఫిలియేట్ లింక్స్కి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తారు, డైరెక్ట్గా ఎఫిలియేట్ లింక్స్కి. సో అలా కాకుండా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఆ ఎఫిలియేట్ లింక్స్ ఉన్నాయి కదా, సో వాటికి సరౌండింగ్ టాపిక్స్ మీద ఒక ఆర్టికల్ రైట్ చేయండి. ఎఫిలియేట్ ప్రొడక్ట్స్కి సరౌండింగ్ టాపిక్స్ మీద ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, వెరీ డీటెయిల్డ్ ఆర్టికల్ ప్రొడ్యూస్ చేయండి. సో వన్స్ ఆర్టికల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఆ ఆర్టికల్లో మీరు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తారు, సో లింక్స్ ప్లేస్ చేసి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ పర్టికులర్ ఆర్టికల్కి ఈ ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ యూజ్ చేసి ట్రాఫిక్ డ్రైవ్ చేయండి. ఓకే, డైరెక్ట్గా మీ యొక్క ఎఫిలియేట్ లింక్స్కి ట్రాఫిక్ డ్రైవ్ చేయకుండా, సో ఇక్కడ బ్లాగ్ పోస్ట్ రైట్ చేస్తాం కదా, ఆ బ్లాగ్ పోస్ట్కి మన ఇక్కడ ట్రాఫిక్ డ్రైవ్ చేస్తాం. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ యూజర్కి మీకు మధ్యన ఒక స్మాల్ రిలేషన్ అన్నది ఏర్పడాలి. సో మీ మీద యూజర్స్కి ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం మీరు చేయాల్సింది యూజర్కి లాట్ ఆఫ్ వాల్యూ అనేది మీరు ఇవ్వాలి. సో మీ బ్లాగ్ పోస్ట్ ఉంది కదా, ఫస్ట్ యూజర్ మీ యాడ్ చూసిన తర్వాత యాడ్తో మీ యొక్క బ్లాగ్ పోస్ట్ మీద ల్యాండ్ అవుతారు. సో వన్స్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ మీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆ యూజర్కి లాట్ ఆఫ్ వాల్యూ ప్రొవైడ్ చేసి ఆ ప్రోడక్ట్ అతనికి బెనిఫిట్ అయ్యేలాగా, అతని ప్రాబ్లమ్కి ఈ విధంగా ఈ ప్రోడక్ట్ సాల్వ్ చేస్తుందని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఆ యూజర్ అన్నది ఆ ఎఫిలియేట్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకోవడం. సో మనం ఈ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ద్వారా మనం ఒక ఫ్రీ రిసోర్స్ అన్నది క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక ఫ్రీ రిసోర్స్ ఏదైనా ఈబుక్ కానీ వీడియో కోర్స్ కానీ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ ఈబుక్ని లేదా వీడియో కోర్స్ మనం ఈ ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయాలి. సో యూజర్స్ ఈ యాడ్ చూసినప్పుడు వాళ్ళకి ఇది ఫ్రీగా వస్తుంది, అదేవిధంగా అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చి సో వాళ్ళు మీ యొక్క ప్రోడక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. సో వన్స్ మీకు ఈమెయిల్ ఐడీస్ వచ్చిన తర్వాత వెంటనే మీ ఎఫిలియేట్ ప్రోడక్ట్స్ వాళ్ళకి రికమెండ్ చేయండి వెంటనే. సో ఫస్ట్ ఏం చేయాలంటే, వాళ్ళతో మీరు రిలేషన్ ఏర్పరుచుకోవాలి. సో రిలేషన్ ఏర్పరుచుకొని వాళ్ళకి కొంచెం వాల్యూ ప్రొవైడ్ చేసి అండ్ తర్వాత మీ యొక్క ఎఫిలియేట్ ప్రోడక్ట్ని రికమెండ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ యాడ్స్లో వీడియోని యూజ్ చేసి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ యొక్క ఎఫిలియేట్ ప్రోడక్ట్కి చుట్టుపక్కల ఉండే టాపిక్, ఒక ఇన్ఫర్మేటివ్ టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఒక వీడియో క్రియేట్ చేయండి. సో ఆ వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోకి ట్రాఫిక్ డ్రైవ్ చేయండి. సో అంటే ఇక్కడ మీరు ఫేస్బుక్లో వీడియో యాడ్ క్రియేట్ చేయాలి. సో వీడియో యాడ్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని చూస్తారు కదా, కొంతమంది 2 minutes చూడొచ్చు, లేదా కొంతమంది 50%, కొంతమంది 90% చూస్తారు. సో ఎవరైతే ఆడియన్స్ మోర్ దెన్ 90% ఈ వీడియోని చూస్తారో, అంటే వాచ్ టైంలో చూసుకుంటే ఆ డ్యూరేషన్లో మోర్ దెన్ 90% చూస్తారు కదా, వాళ్ళని మీరు కస్టమ్ ఆడియన్స్ కింద క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ కస్టమ్ ఆడియన్స్ కింద క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఆడియన్స్కి మీ యొక్క ఎఫిలియేట్ లింక్ రికమెండ్ చేయాలి. సో దానికోసం మీరు సెపరేట్గా వేరే ఫేస్బుక్ యాడ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ మెథడ్ యూజ్ చేసి కూడా మీరు మీ యొక్క ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ని ఎఫెక్టివ్గా ప్రమోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి రీటార్గెటింగ్. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, మీ యొక్క బ్లాగ్లో ఫేస్బుక్ పిక్సెల్ ఇన్స్టాల్ చేయాలి. సో వన్స్ మీరు మీ బ్లాగ్లో ఫేస్బుక్ పిక్సెల్ ఇన్స్టాల్ చేస్తే, సో అది ఏం చేస్తుందంటే, మీ వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఎవరైతే మీ ఆ బ్రౌజర్లో ఫేస్బుక్లోకి లాగిన్ అయి ఉంటారో, సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఈ క్యాప్చర్ చేస్తుంది. సో ఆ ఫేస్బుక్ యూజర్ని క్యాప్చర్ చేస్తుంది. సో వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే, మీ ఫేస్బుక్ యాడ్స్ డాష్బోర్డ్లో మీరు ఆడియన్స్ క్రియేట్ చేయాలి. సో లాస్ట్ 30 days విజిటర్స్ లేదా లాస్ట్ 180 days విజిటర్స్ అని మీరు ఆడియన్స్ క్రియేట్ చేసుకుని ఆ పర్టికులర్ ఆడియన్స్కి లీడ్ జనరేషన్ యాడ్ అన్నది క్రియేట్ చేయాలి. సో ఈ లీడ్ జనరేషన్ యాడ్స్లో మీరు ఈబుక్ కానీ లేకపోతే వీడియో కోర్స్ కానీ వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మీకు రిటర్న్లో ఈమెయిల్ ఐడి ఇస్తారు. సో వన్స్ ఈమెయిల్ ఐడి వచ్చిన తర్వాత సేమ్ ముందు చెప్పాను కదా, అదేవిధంగా మీరు వాళ్ళతో రిలేషన్ ఏర్పరుచుకొని వాళ్ళకి కొంత వాల్యూ ప్రొవైడ్ చేసి
అప్పుడు మీరు మీ యొక్క ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎఫిలియేట్ లింక్స్కి డైరెక్ట్గా మీరు ఆడియన్స్ని పంపించారనుకోండి, అది మీరు అక్కడతోనే అయిపోద్ది. సో మళ్ళీ ఆ పర్టికులర్ ఆడియన్స్ మీ దగ్గర ఉండడం. అదే మీరు ఒక ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేశారనుకోండి, ఆ ఈమెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. సో మీ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ వాటిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేరే ప్రోడక్ట్ కూడా వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు. సో 10 ప్రోడక్ట్స్ చేయొచ్చు, ఒక 50 ప్రోడక్ట్స్ చేయొచ్చు, లేదా ఒక 100 ప్రోడక్ట్స్ కూడా ఆ పర్టికులర్ ఆడియన్స్కి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు. సో అందుకే మోస్ట్ ప్రో బ్లాగర్స్ ఏం చెప్తారంటే మీ మనీ అన్నది మీ యొక్క ఈమెయిల్ లిస్ట్లో ఉంటుందని సో చాలామంది చెబుతున్నారు. సో కాబట్టి మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా చేయాలి అనుకుంటే సో ఈ 4 మెథడ్స్ యూజ్ చేయండి. సో మెయిన్గా ఏంటంటే ఈమెయిల్స్ కలెక్ట్ చేయండి. సో ఈమెయిల్స్ కలెక్ట్ చేసి ఈమెయిల్స్ ద్వారా మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఎఫిలియేట్ లింక్స్ అనే బ్లాగ్ పోస్ట్లో లింక్స్ చేసుకోండి. డైరెక్ట్గా యాడ్స్ యూజ్ చేసి ఎఫిలియేట్ లింక్స్కి డైరెక్ట్ ట్రాఫిక్ అనేది పంపించకండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో ఈ 4 మెథడ్స్ మీ యొక్క ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.